శాప్ లేక్ ఏరియాకి వచ్చాము. ఇది సౌత్ ఏషియాలోని లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్సైడ్. వీ హ్యావ్ టు టేక్ ఎ టికెట్ అండ్ గో టు ద లేక్. అంటే ఇప్పుడు మనకి బోట్ రైడ్ ఉంటుందన్నమాట. ఎండ చాలా ఎక్కువగా ఉండటం వలన హ్యాట్స్కి క్యాప్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ ఏ క్యాప్ ఆర్ హ్యాట్. బోట్లోకి ఎక్కడానికి టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఎన్ని బోట్స్ ఉన్నాయో చూడండి. ఆల్ ఫర్ సేల్. బోట్ వ్యూ. ఈ స్లాంట్గా ఉండే ప్లేస్లో నడిచి బోట్లోకి వెళ్ళాలన్నమాట. ఇట్లా నడవడము చాలా గమ్మత్తుగా అనిపిస్తోంది. రేర్ ఎక్స్పీరియన్స్ ఈ స్లాంట్ వుడన్ దాని నుంచి నడిచి బోట్లోకి వెళ్ళడం అనేది. ఫైనల్లీ వచ్చేసాము. ఈ బోట్లోకి వెళ్ళాలి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇట్లా కిందకి వెళ్ళి కూర్చోవచ్చు, మళ్ళీ పైన ఈ స్టెప్స్ ఎక్కి కూడా కూర్చోవచ్చు. బోట్ స్టార్ట్ అయింది. బోట్స్ ఎక్కాము కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక విలేజ్లోకి వెళ్ళిపోతాం ఈ బోట్లో. ఆ విలేజ్కి ఈ బోట్లోనే వెళ్తూ ఉంటాం. అటు ఇటు వాటర్ ఉంటుంది, అక్కడే మొత్తం కూడా అటు ఇటు ఇళ్ళు ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, రకరకాల షాప్స్ ఉంటాయి. సో ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా. ఎప్పుడు మనం చూస్తుంటాము ఇట్లాగా. ఇక్కడ మనము స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 అవర్ పడుతుంది ఆ విలేజ్కి వెళ్ళడానికి. 1 అవర్లో వాటర్లో కొద్దిగా చల్లగా హాయిగానే ఉంది జర్నీ. వన్ అవర్ బోట్ రైడ్ బాగానే ఉంటుంది కదా, స్టీమర్ రైడ్. సో వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ ద విలేజ్. వాటర్లో వెళ్తూ విలేజ్ చూడడం అనేది ఎక్సైటింగ్గా ఉంది. ఓకేనండి, 1 అవర్ జర్నీ అంటే అక్కడ దాకా వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది అనుకున్నాను. కాదుట, మొత్తం 1 అవర్ రైడ్ట. ఇట్లాగా మనకి కనిపిస్తుంది కదా, ఇది విలేజ్ అన్నమాట. ఈ వాటర్ బెడ్ 2 వైపులా కూడా ఇట్లా విలేజ్ ఉంటుంది, ఇళ్ళు ఉంటాయి, షాప్స్ ఉంటాయి ఇట. ఒకటి ఏంటంటే ఇక్కడ మనము చూడండి వాటర్లోకి ఇల్లు వచ్చేసింది, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆ వాటర్లోనే ఇల్లు, షాప్స్ కూడా చూసారా, అటు ఓపెన్ ఉంది, ఇటువైపు ఓపెన్ ఉంది. పెద్ద పెద్ద ఇళ్ళే ఉన్నాయి, వాటర్లోనే కట్టారు. ప్రతి ఇంటి దగ్గర కూడా
సేఫ్టీ మెజర్స్కి టైర్స్ అవన్నీ ఉన్నాయి. బోట్స్ కూడా ప్రతి ఇంటి దగ్గర ఉంది, ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి. సీ ఫుడ్ చాలా ఎక్కువ తీసుకుంటారు. సీ ఫుడ్ మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అదర్ సైడ్ మనకి ఇట్లాగా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో ఇళ్ళును, ఇంకొక వైపు ఏమో ఓన్లీ వాటరు, చెట్లు. ఫిష్ కోసము వల విసురుతున్నారు, తీసుకుంటున్నారు. బోట్ నడిపే మిషన్ని తెస్తున్నారు చూడండి. అక్కడ ఫిక్స్ చేసుకుని మోటార్ బోట్లో వెళ్తారనమాట. స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి వెళదలుచుకుంటే. గేట్వే ఏదో చాలా గమ్మత్తుగా ఉంది అని. ఓ, నాగుపాములు మనం ప్రతి చోట చూస్తున్నాము కదా, అట్లాగే ఇక్కడ కూడా నాగుపాములతోటే కన్స్ట్రక్షన్ ఉంది. మనకి రకరకాల బోట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పటిదాకా మనము బ్యాక్ వాటర్స్లో ఉన్నాము. ఇప్పుడు ఒక నదిలో ఎంటర్ అయ్యాము. చూసారా, ఒక నదిలో ఒక షిప్, రిసార్ట్ లాగా ఉండొచ్చు లోపల. సో అక్కడక్కడ మనము షిప్స్ చూస్తున్నాము. కూడా రిసార్ట్ లాగా ఉండటానికి బాగుండొచ్చు అని అనిపిస్తుంది. రెస్టారెంట్స్, సరదాగా కాసేపు అక్కడ ఆగి ఏమన్నా తిని ఎంజాయ్ చేయడానికి. దీస్ ఆర్ ఫ్లోటింగ్ విలేజెస్. అంటే ఇక్కడ రెస్టారెంట్స్ అనుకున్నాము, రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, ఇళ్ళు అన్నీ కూడా ఉంటాయి. ఇదే రకంగా ఉంటుంది. వీటిని పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందిట. ఇట్లాంటివి ఈ రివర్లో 300 విలేజెస్ ఉన్నాయిట, ఫ్లోటింగ్ విలేజెస్. అంటే వాటర్లోనే విలేజ్ మొత్తము ఉంటుంది. మార్కెట్, హౌసెస్, స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్. మనకి మామూలు ఊళ్ళో ఎట్లాంటి బిల్డింగ్స్ ఉంటాయి, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయిట, ఫ్లోటింగ్ విలేజెస్. ఫ్లడ్స్ అట్లా వచ్చినప్పుడు, వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా పైకి లేపుకోవడానికి వీలు ఉంటుందిట, పైకి తీసుకోవచ్చు. వాటర్లో అయితే బోట్ కాబట్టి వాటర్లో అయితే మునగదు కదా, వాటిని పైకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్లుగా ఈ విలేజెస్ని ఉంటాయిట. ఓకే, ఇక్కడ చర్చ్ కూడా ఉంది. క్రాస్ కనిపిస్తుంది కదా, అది చర్చ్ అన్నమాట.
ఇవన్నీ పర్మనెంట్గా ఉండే వీళ్ళు విలేజ్ అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంత నది మధ్యలో ఒక విలేజ్. వండర్ఫుల్గా ఉంది కదా, అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి ఫ్లోటింగ్ విలేజెస్ మనం ఎక్కడా చూస్తుంటాము. బోట్స్లో, స్టీమర్స్లో, షిప్స్లో వెళ్ళి రావడము, అంతేగాని కొన్ని చోట్ల అయితే మనకి ఇళ్ళు కూడా ఉంటాయి షిప్ దాకా బిల్డ్ చేసి అట్లాగా రివర్ బెడ్లో. లండన్లో అక్కడ చూసాము, మనకి కేరళలో కూడా కొన్ని కనిపిస్తాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఫ్లోటింగ్ విలేజ్. ఎవ్రీథింగ్ విల్ బి ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్, ఆల్ బిల్డింగ్స్. సో ఇక్కడ మనము డెఫినెట్గా ఒక అద్భుతాన్నే చూస్తున్నాం కదా. చూడండి ఇది ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి మొత్తము మనకి రివరే కనిపిస్తుంది, వాటరే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇళ్ళు ఏమీ లేవు. అంటే ఇంకొంత దూరం వెళ్తే మనకి ఇంకొక విలేజ్ కనిపిస్తుంది అన్నమాట, ఇంకొక ఫ్లోటింగ్ విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విలేజ్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ స్కూల్ ఇది. ఇందాక దాకా మనం వేరియస్ థింగ్స్ చూసాము, ఇదేమో ఒక స్కూల్. మరి వావ్ చెప్పాల్సిందే కదా. ఈ స్కూల్స్కి మనము పిల్లల్ని బస్సుల్లో పంపించినట్టు, కార్లో, ఆటోస్లో డ్రాప్ చేసినట్లుగా బోట్స్లో తీసుకొచ్చి డ్రాప్ చేస్తారన్నమాట. గమ్మత్తుగా ఉంది కదా వినడానికి. సో దీంతో మన బోట్ రైడ్ కంప్లీట్ అయ్యింది అని చెప్తున్నారు. అంటే చూసాం కదా ఫ్లోటింగ్ విలేజెస్ అన్నీ, ఇంకా వీ హ్యావ్ టు గో బ్యాక్ అని చెప్తున్నారు. సో ఒక ఫ్లోటింగ్ విలేజ్కి వచ్చాము, ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకోండి. షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాము, స్టీమర్లో వచ్చి ఇందులోకి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. క్రొకడైల్స్ని పెంచుతున్నారు షో కోసము. 1 2 3 4 5 6 7 8 9 10 కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. ఇంకా ఎన్ని ఉన్నాయో లోపలికి తెలియదు. అయితే పైన ఎస్ సెంటర్లో కొద్దిగా వాటర్ పెట్టేసి మధ్యలో వుడ్ వేశారు. అప్పుడప్పుడు పైకి వచ్చి రెస్ట్ తీసుకుంటాయి అన్నమాట, సన్ ఎంజాయ్ చేస్తాయి. భయంకరంగా ఉన్నాయా? మనం పైన ఎక్కడో ఉన్నాం కాబట్టి మెష్లో సేఫ్టీ, కానీ కింద ఉంటే మాత్రం చచ్చేంత భయం వేసేది. ఇక్కడ మనకి షాపింగ్ క్రొకడైల్ పుర్రెలు కూడా అమ్ముతున్నారండి పక్కన. ఎవరు కొనుక్కుంటారబ్బా ఇవి? బాబాయ్ అన్ని స్నేక్స్ బొమ్మలు, క్రొకడైల్ బొమ్మలు. ఇట్లాంటివి కొనుక్కునే వాళ్ళు నిజంగా గ్రేటే. ఇంట్లో ఎవరైనా ప్లెజెంట్గా ఉండేవి పెట్టుకోవాలనుకుంటారు, కానీ ఇట్లాంటివి క్రొకడైల్స్, పాములు కొనుక్కునే వాళ్ళు అంటే అబ్బో కష్టమే వాళ్ళతోటి.
కలర్ఫుల్గా బాగానే ఉన్నాయి కదా బొమ్మలు, ఏనుగులు. వావ్, వుడన్ థింగ్స్. మళ్ళీ ఇక్కడ వుడన్ స్నేక్స్ ఉన్నాయి, క్రొకడైల్స్ కూడా ఉన్నాయి, రైనోసరస్. ఓకే, బ్యాగ్స్, బెల్ట్స్. మామూలు మన దగ్గర ఉండే షాపింగ్ లాన్ కూడా ఉంది. చాక్లెట్స్, డ్రెస్సెస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ బొమ్మలు ఉన్నాయి. తోలు బొమ్మలు ఆట అంటాము కదా, ఆ బొమ్మలు అన్నమాట. Look at these baby crocodiles. బాగున్నాయి ఈ బొమ్మలు, కానీ మనకి తోలు బొమ్మలను ఆడించడం రాదు కదా. బ్యాగ్స్ బాగున్నాయి, సోవెనీర్స్ అండ్ నార్మల్ డ్రెస్సెస్ వాట్ వి గెట్. ఆల్ వెరైటీస్. అంటే ఇక్కడ ఫ్లోటింగ్ దాని మీద ఉన్నాము కాబట్టి చాలా వెరైటీగా అనిపిస్తుంది. నార్మల్గా అవుట్ సైడ్ కూడా దొరుకుతాయి అనుకోండి, స్మాల్ పర్సెస్. కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. This is not for sale, for worship. పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పెయింటింగ్స్ అంతా కూడా ఇక్కడ లోకల్గా మనకి కనిపించే సీన్స్ అన్నమాట. షీప్స్, అండ్ చెప్పల్స్ కూడా ఉన్నాయి. ఆల్ సాఫ్ట్ టాయ్స్, కానీ మన దగ్గర ప్లెయిన్గా అట్లా కనిపిస్తాయి, ఇక్కడేమో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఓకే సార్, మీరు కూడా ఓకే బాస్.